ఇల్లమ్మా 50. ఎవరి దగ్గర? మా అబ్బాయి దగ్గర. మీ నాన్న చెప్పాడు 50 అంటే. నాన్న అది అదే ఇది కొంటే కానీ చెప్పులు కొనుక్కున్నా అంట. మెడకేసి మళ్ళీ వెంటనే కాలుగా వేసి లాగుదామని చూస్తున్నాడు తాతకి. సరే నేను కొన్నా అంట. అది ఆడుకోవడానికి ఏమీ లేవు కదా, బాధగా ఉన్నాను. నువ్వు కౌశిక్ ఆడుకోండి. నన్నుగా ఎత్తుకోకూడదు, ఎత్తుకుంటే పడిపోతుంది పాప. జున్ను బట్టలు లేకుండా ఏందిరా నువ్వు? వీడియోలో బాగోదు. ఏం నాచి ఎన్ని ఆటలు లేదు, ఆట అంటే తక్కువ. జై జున్ను బాబు, ఇగో పప్పు తీసుకెళ్ళావా? పప్పు అయిపోయింది దాచుకుంటున్నాను. ఎన్ని రెడీ అవుతున్నారు? వెళ్ళిపోమంటా ఉండమంటా? భోజనం చేసి నేను మధ్యాహ్నం భోజనం ఉంటుంది నిజామాబాద్లో. అది మమ్మల్ని పిలిచారా? నిన్నెప్పుడు పిలిచారు? నన్ను పిలవాల్సిన నిజామాబాద్లో మేము భోజనానికి వెళ్ళాలి. వెరీ గుడ్. చిట్టి అమ్మిలుస్తుంది రామ్మ. ఎప్పుడు గుర్చావు నువ్వు? కనపడకూడదు, కనపడలేదురా. నీ కళ్ళు తెంగినాయి, వాడు కళ్ళు తెంగినాయా? రాత్రే కదా ఉండే మాట్లాడుతున్నాడు. చెప్పు, ఇంకేమన్నా చెప్పు. తినరా తిరు. ఆఫర్ ఎప్పుడు? ఆడ దగ్గర ఆఫర్ వస్తే ఫోన్ చేయి. బాగా తినేవాళ్ళు ఆఫర్ వస్తే ఫోన్ చేయి. షోర్లో మట్టి కళ్ళలో పడుతుంది, మట్టి కళ్ళలో పడిద్దమ్మా. ఆపకరా ఇవన్నీ డబ్బున్న అమ్మాయి. కూరగాయలంటే విత్తనాలు మీ దాంట్లో పొట్ల. గురువు నాకు డౌట్, అతని పేరు బెల్లం జున్నా పందారు జున్నా? ఆడి పేరు ఉట్టి జున్నే. యాలకులు జున్ను. అరే కొంచెం కాస్ట్ కాబట్టి యాలకులేరా. విత్తనాలు ఇప్పుడు దాకా మీలో పొట్ల. హోల్సేల్గా సేల్ అయితే చాలు. హోల్సేల్గా బిల్లు ఎత్తుకుంటారా? జున్ను తగులుతుందమ్మా, వద్దు, రాళ్ళతో ఆడకూడదు. అక్కడ పెట్టు, రాళ్ళు తగులుతాయి, రాళ్ళు తగులుతాయి. పోలీసు ఆకేసి ఒక్క నిమిషం వస్తున్నా, ముడ్డు మీద కొడతా. ఇప్పుడు రెండే కొడుకున్నాడు ఆయన. చెప్పేది నువ్వు. అది పిల్లలు ఆడుకున్నట్టు
యశ్వి అగరా అగ అందరూ ఆడుకుంటున్నారు దా కూర్చోరా. ధనిక దెబ్బలు పడితే నీకు ఇంకా